Hi guys, welcome back to my channel. Professional. ఎలా ఉండరు అందరూ? Hope everyone is doing good. So after long back and 2026 this is the first video I'm gonna talk about everything and all. I hope this year should bring lot of wealthy, lot of cling into your life. సో ఈరోజు నేను ఈ వీడియో చేయగల రీజన్ ఏంటి అని అంటే, సో నా మాస్టర్స్ కంప్లీట్ అయ్యి నేను యూకేకి వచ్చి దగ్గరగా 1 year అయితే అయ్యింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఆల్ మై ఎక్స్పీరియన్స్. అంటే యాక్చువల్లీ నేను వచ్చేసి ఎడింబరా నేపియర్ యూనివర్సిటీలో అయితే నా మాస్టర్స్ చేస్తున్నాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో అక్కడ ఎగ్జామినేషన్స్ సిస్టమ్ ఎట్లుంటుంది, క్లాసెస్ ఎట్లుంటాయి, అసైన్మెంట్స్ ఎట్లుంటాయి, అటెండెన్స్ ఎట్లా ఉంటాయి, అవన్నీ కూడా నేను క్లియర్ డెప్త్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా. సో దట్ ఈ ఇంటేక్ వచ్చిన వాళ్ళకి అవంతా కూడా యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నా. సో ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఓకే సార్, దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేనేమనుకుంటున్నానంటే టాపిక్స్ కింద చెప్తా, సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట, అర్థం అవ్వడానికి. ఫస్ట్ నేను ఇక్కడ స్టూడెంట్ లైఫ్ ఎట్లా ఉంటుంది అని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బేస్ ఆన్ ద కోర్స్ తీసుకుంటా, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నా ఎక్స్పీరియన్స్ నా యూనివర్సిటీ లెవెల్ నుంచి నేను తీసుకొద్దామని అనుకుంటున్నా. సో ఫస్ట్ నేను బేసికల్గా మాట్లాడేది నా యూనివర్సిటీ కోసం, దట్ ఈస్ ఎడింబరా నేపియర్ యూనివర్సిటీ అనమాట. నాది వచ్చేసి సైటిల్ క్యాంపస్. ఎందుకంటే ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఒక బ్రాంచ్ ఉంది, మెడికల్ చదివే వాళ్ళకి ఒక బ్రాంచ్. సో నేను మెడికల్ చదివిన కోర్స్ అవన్నీ డీటెయిల్స్ కూడా నేను చెప్తా, సో దట్ రిలవెంట్గా ఎవరైనా వస్తుంటే వాళ్ళు నన్ను ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా అసైన్మెంట్స్ అట్లాంటి విషయంలో. అయితే నేనైతే నా మాస్టర్స్ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేసిన. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ ద ఫీల్డ్ బీఎస్సీ నర్సింగ్. సో ఇండియాలో అయితే నా బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట, 5 years ఆఫ్ కోర్స్. దెన్ లేటర్ ఆన్ ఐ జస్ట్ కేమ్ ఫర్ ద మాస్టర్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంతా మెడికల్కి సపరేట్ రూల్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ వాళ్ళకి, లా వాళ్ళకి అంతా కూడా డిఫరెంట్ మొత్తం అంతా రూల్స్ అని చాలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. రూల్స్ ఇన్ ద సెన్స్ యూనివర్సిటీలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం కానీ, లేదా అటెండెన్స్ తీరు కానీ, ఇట్లా దాని విషయంలో నేను మాట్లాడుతున్నా. క్లాస్ టైమింగ్స్ అవన్నీ కూడా. సో అసలు క్లాస్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది అవన్నీ గురించి అయితే నేను మాట్లాడతా. బేసికల్లీ ఇండియాలో అయితే మనకి నార్మల్ స్ట్రెంత్ వచ్చేసి 50 to 60. ఇక నా నర్సింగ్ చదివే టైంలో అయితే పర్ క్లాస్కి 100 members అయితే స్ట్రెంత్ ఉండేది. సో అట్లా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ క్లాసెస్లో. నార్మల్గా అయితే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క స్ట్రెంత్ అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నా సెమిస్టర్లో అయితే జస్ట్ 15 members మాత్రమే ఉండి నా ఇంటేక్ వచ్చినట్టు. అందులో హార్డ్లీ ఇండియన్స్ ఒక 5 to 6 members ఉంటారు అంతే. ఇంకా మిగతాలంతా కూడా పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు అండ్ ఆఫ్రికన్స్ ఇట్లా కూడా ఉంటారు అనమాట. బట్ ఇట్లా ఏం లేదు ఇండియన్స్ ఇండియన్ తోటే క్లోజ్ ఉండాలి అని ఏం లేదు, అట్లాంటి వేరియేషన్స్ ఏమి ఉండవు, అందరు కలిసి ఉంటారు. అండ్ దే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. ఇక్కడ ఎట్లాంటి కూడా ఇట్లా డిస్క్రిమినేషన్స్ చూపించరు, కలర్ కానీ జెండర్ ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. కంట్రీస్ది రిలేటేషన్ కూడా ఉండదు. నీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా నువ్వు వాళ్ళని అడిగినా అదే ఫ్రెండ్లీగా, అదే స్మైలింగ్ మేనర్ తోటి వాళ్ళు ఆన్సర్ చేస్తారు. మన ఇండియన్ వాళ్ళే కొంచెం ఇక్కడ యాటిట్యూడ్ చూపిస్తుంటారు అనమాట. బట్ ఎట్లుంటాయి అనమాట, ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే ఉంటారో సెకండ్ సెమిస్టర్ ఆల్రెడీ రన్ అవుతున్న వాళ్ళని సీనియర్స్ తోటి మన క్లాసెస్ అయితే కంబైన్ చేస్తారు. అప్రాక్సిమేట్లీ పర్టికులర్గా నా కోర్స్ కోసమే నేను మాట్లాడుతున్నా. నా దాంట్లో అయితే హార్డ్లీ కొడితే 30 members మాత్రమే ఉండేటోళ్ళు స్ట్రెంత్. జస్ట్ అయితే వీక్లీ నీకు 2 to 3 days మాత్రమే ఉంటుంది. నాకు పర్టికులర్గా మండే, ట్యూస్డే అండ్ థర్స్డే ఉంటుంది. దీనికోసం కూడా నేను వీడియో పెట్టినా. ఇన్ కేస్ మీరు అది చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. యూ జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ దేర్, సో దట్ మీకు కొంచెమైనా లిటిల్ బిట్ కొంచెమైనా మీకు ఐడియా వస్తుంది క్లాసెస్ ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సెకండ్ వచ్చేసి మాడ్యూల్ కోసం. యాక్చువల్లీ మన ఇండియాలో ఎట్లయితే మనం సబ్జెక్ట్స్ని అంటే నార్మల్ సబ్జెక్ట్స్ అని అంటామో, టాపిక్స్ అట్లాంటి దాన్ని, ఇక్కడ సబ్జెక్ట్స్ని మాడ్యూల్ అని అంటాం అనమాట. పర్ సెమిస్టర్కి వచ్చేసి 3 modules ఉంటాయి. 3 moduleస్కి డిఫరెంట్ లెక్చరర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. ఆ ప్రొఫెసర్స్ కూడా ఎంత ఫ్రెండ్లీ ఉంటారంటే చాలా ఫ్రెండ్లీ ఉంటారు. ఈవెన్ ఆ మనుషులకి నాకు తెలిసి అసలు ఇక్కడున్న పీపుల్స్కి కోపం, ద్వేషం అట్లాంటి వర్డ్స్ అనేవి అసలు వాళ్ళ డిక్షనరీలో ఉండవేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి.
మన ఇండియాలో గూడా ఎట్లుంటారనమాట మనుషులు, మనకు తెలిసిన మనం పలకరించుకోము. కానీ ఇక్కడ అట్లా గాదు. అన్నోన్ పర్సన్ అయినా గూడా హాయ్ అని చెప్తారనమాట. చాలా ఒక క్యూట్ స్మైల్ పెట్టుకొని. సో, ఐ లవ్ దట్ నేచర్ ఓవర్ హియర్. మాడ్యూల్స్ అయితే ఇట్లుంటే 3 మాడ్యూల్స్ అయితే ఉంటాయి నా కోర్స్‌కి. నాది 2 సెమిస్టర్స్. 1 సెమిస్టర్‌లో అయితే 3 మాడ్యూల్స్, సెకండ్ సెమిస్టర్‌లో 3 మాడ్యూల్స్ ఉంటాయనమాట. సో, మాడ్యూల్ అనేది మీకు సెపరేట్‌గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక పోర్టల్ ఇస్తారు. స్టూడెంట్ పోర్టల్ అనమాట. ఆ పోర్టల్‌లోనే మీరు ఎక్కడ మాడ్యూల్ చూడొచ్చు, ఎక్కడ మీరు అటెండెన్స్‌ది చెక్ ఇన్ కోడ్ వేసుకోవచ్చు, జాబ్స్ ఎలా ఫైండ్ చేయొచ్చు, అండ్ మీది కన్ఫర్మేషన్ ఆఫ్ ది స్టడీస్ ఆ లెటర్ ఎక్కడ ఫైండ్ చేయొచ్చు, బ్యాంక్ లెటర్ ఎక్కడ ఫైండ్ చేయొచ్చు, అదంతా కూడా అందులోనే ఉంటుంది. అండ్ మీకు స్టూడెంట్ ఐడి కార్డ్ ఎక్కడ ఉంటుంది అవైలబుల్‌గా, ఇవన్నీ అయితే పోర్టల్ అయితే మీకు ఉంటాయి అన్నమాట. సో, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు మాడ్యూల్ డీటెయిల్స్. ప్రస్తుతానికి ఇప్పుడు మనం మాడ్యూల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మాడ్యూల్లోకి మీరు వెళితే అక్కడ మీకు ఫస్ట్ సెమిస్టర్‌కి అలాట్ చేసిన ఏవేవైతే మాడ్యూల్స్ ఉన్నాయో, ఆ మాడ్యూల్స్‌లో ఏ ప్రొఫెసర్ ఉన్నారు, ఆ ప్రొఫెసర్ కింద అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరు, ఇవన్నీ డీటెయిల్‌గా వాళ్ళైతే మెన్షన్ చేస్తారనమాట. మొత్తం వాళ్ళ వీక్లీ అంటే లైక్ ఎవ్రీ వీక్ కంపల్సరీ అయితే వాళ్ళది ఆ ప్రొఫెసర్‌ది క్లాస్ అయితే కంపల్సరీ ఉంటది. ఇన్ కేస్ నీకు ఆఫ్‌లైన్ క్లాసెస్ లేవంటే ఆన్‌లైన్ క్లాసెస్ కూడా అని మెన్షన్ చేస్తారనమాట. మీకు ఆ మాడ్యూల్‌లోనే టైమ్ టేబుల్ అని చెప్పి ఫిక్స్ అయి ఉంటది. మీకు ఎర్లీగానే మొత్తం మీ ఇయర్‌కి కంప్లీట్‌గా మొత్తం ముందుగానే మీ కోర్స్ స్టార్ట్ అవ్వగానే 1 ఇయర్‌కి సరిపడా అంతా కూడా టైమ్ టేబుల్ వాళ్ళు ఏసి పెట్టేస్తారు. సో దట్ మీరు దాని అకార్డింగ్‌గా మీరు చేసుకోవచ్చు. ఇందులో టర్మ్ లెటర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ టర్మ్ లెటర్స్ ఎక్కడ యూజ్ అవుతాయి ఏంటి అనేది కూడా నేను మీ క్లాస్‌లో చెప్తాను. యాక్చువల్లీ ఈ టర్మ్ లెటర్స్ అనేది ఏంటి అనంటే టర్మ్ డేట్స్ అని అంటారు. ఈ టర్మ్ డేట్స్ అనేది ఏంటి అంటే మీకు ఈ పర్టిక్యులర్ పీరియడ్ నుంచి ఈ పర్టిక్యులర్ పీరియడ్ వరకు మీకు క్లాసెస్ ఉన్నాయి. మధ్యలో సమ్మర్ బ్రేక్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు. సో, ఈ డేట్‌లో మీరు ఇన్ని అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. ఈ డేట్‌లో మీరు ఇన్ని అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. బేసికల్లీ యాస్ యూ నో అండ్ వి ఆర్ అవేర్ అబౌట్ ఇట్ 20 అవర్స్ మాత్రం మనం వర్క్ చేయొచ్చు. అది కూడా క్లాసెస్ ఉన్నప్పుడు. ఇన్ కేస్ మనకు క్లాసెస్ లేకుండా సమ్మర్ బ్రేక్, ఈస్టర్ బ్రేక్, క్రిస్మస్ బ్రేక్ ఉన్నప్పుడైతే మనం 40 అవర్స్ కింద వర్క్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఫుల్ టైమ్ అనమాట. సో, అట్లా అవన్నీ కూడా అందులో మెన్షన్ చేసి ఉంటాయన్నమాట టర్మ్ డేట్స్‌లో. సో, అందుకే మీరు జాబ్‌కి మీరు ఏదైనా జాబ్ మీకు వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ అడిగేది కన్ఫర్మేషన్ ఆఫ్ ది స్టడీస్ అండ్ యువర్ టర్మ్ డేట్స్. చాలామంది ఎట్లా చేస్తారంటే ఎక్కువ వర్క్ చేసేసేయాలని చెప్పేసి వాళ్ళు టర్మ్ డేట్స్ ఉన్నవి ఎగ్జాక్ట్‌గా వాళ్ళు చెప్పరనమాట. ఏదన్నా జాబ్‌లో వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఈ టర్మ్ డేస్ అనేది చేస్తారు. సో దట్ అకార్డింగ్ టు దట్ వాళ్ళు నీకు షిఫ్ట్స్ అనేది అలాట్ చేస్తారు. సో, ఇది కూడా ఉంటదనమాట. సో, ఆ మాడ్యూల్‌లో అయితే మీకు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజున మీకు ఒక క్లాస్ ఉందనుకోండి. ఆ క్లాస్‌కి రిలేటెడ్ అంత టాపిక్ కూడా మాడ్యూల్‌లో ఉంటది. సో, ఆ మాడ్యూల్‌లోకి వెళ్ళి రేపు మీకు ఏ టాపిక్ అయితే మీకు ప్రొఫెసర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో ఆ మాడ్యూల్ ఓపెన్ చేసుకొని ఆ క్లాస్ అదంతా కూడా మీరు రివైజ్ చేసుకొని క్లాస్‌కెళ్ళొచ్చనమాట. సో దాట్ మీరు ఆ నెక్స్ట్ డే కన్‌ఫ్యూజన్ అవ్వకోకుండా ఉంటది. సో దట్ లెక్చరర్ గాని, ప్రొఫెసర్ గాని మీకు ఏమైనా డౌట్స్ అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చనమాట. నేనైతే అట్లనే చేస్తుండే. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ ఇట్లా అని చెప్పి అంటే ఇప్పుడు మెడికలే హార్డ్ అని నేను అనను. బట్ అన్ని సబ్జెక్ట్స్ కూడా హార్డే. యూకే కోర్స్‌లో వాళ్ళకి డిఫికల్టీస్ ఉంటాయి. సో, నాకు చెప్పిన ప్రకారం నాకెట్లా భయపెట్టించిర్రు అంటే మెడికల్ చాలా కష్టం ఇక్కడ. ఫెయిల్ అయిపోతారు అవి ఇవి అని చెప్పేసి నాకైతే చాలామందయితే చెప్పిర్రు. సో, నేను ఆబ్వియస్లీ ఉంటది కదా! మనం ఎవరు ఫెయిల్ అవ్వాలని అనుకుంటాం. అంతంత లాక్స్ లోన్ తీసుకొని వచ్చి ఇక్కడొస్తాం కాబట్టి అన్నిట్లలో పాస్ అయ్యాలని అనుకుంటాం కాబట్టి నేనైతే చాలా వరీ అయిపోతుండే అనమాట. సో, వచ్చిన కొత్తల్లో యూ నో వాట్ ఎవరు కరెక్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. మనం అడిగితే వాళ్ళకి తెలవకపోయినా గూడా మాకు తెలుసు అన్నట్టు బిహేవ్ చేసేవారు. బెటర్ చూస్ యువర్ కోర్స్ రిలేటెడ్ పర్సన్. మీరు నాన్ మెడికల్ వాళ్ళని నేనిచ్చే చిన్న సజెషన్ ఇది. నాన్ మెడికల్ వాళ్ళని అడిగి వాళ్ళు పెట్టే భయంకి మీరు ఇంకా భయపడిపోయి ఎక్కువ నర్వస్ అయిపోయి ఇది అవ్వకండి. ఎందుకంటే ఆ సిట్యుయేషన్ నేను ఫేస్ చేసిన. నాన్ మెడికల్ వాళ్ళని అడిగి వాళ్ళ సిట్యుయేషన్ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా డిఫరెంట్‌గా ఉంటది. మెడికల్ వాళ్ళకి ఒకలా ఉంటాయి క్లాసెస్. అండ్ అదర్ ప్రొఫెషన్ వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటాయి క్లాసెస్. అది మొత్తం ప్యాటర్న్ అనేది కూడా చాలా డిఫరెంట్ ఉంటది. ఇక్కడ నుంచి కూడా మ్యాచ్ అవ్వదనమాట. సో, అందుకే మీరు ఎవరి దగ్గరైనా మీరు సజెషన్ తీసుకుంటున్నప్పుడు మేక్ ష్యూర్ ఆ పర్సన్ నీ కోర్స్‌కి రిలేట్ అయిన పర్సన్ అయితేనే నువ్వు కొంచెం ఇది ఉంటదనమాట.
సో, నాకు స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు గూడా నాకు అట్లనే భయపెట్టేషిర్రు. అసైన్‌మెంట్స్ ఇక్కడ చాలా కష్టం. నువ్వు ఇంకా మెడికల్ ఫీల్డ్ డిసర్టేషన్‌లో నీకు వైవా అడుగుతారు. వైవా అడిగి నిన్ను ఫెయిల్ చేస్తారు. అవి ఇవి అని స్టోరీస్ అయితే చెప్తారు. అవన్నీ మీరు నమ్మకండి. సో, మీరు ఎక్స్‌పీరియన్స్ అవ్వండి ఫస్ట్. ఎక్స్‌పీరియన్స్ అయితా ఉంటే మీ ముందు ముందు వెళ్తా ఉంటే మీకే అంత క్లారిటీ వచ్చేస్తది. సేమ్ నాకులాగా. స్టడీస్‌లో ఎట్లుంటదంటే నార్మల్‌గా అంత ఎక్స్‌ప్లనేషన్స్ ఏమి ఉండవు. పీపీటీ ఉంటది. దాన్ని డిస్‌ప్లే చేస్తారు. డిస్‌ప్లే చేసి సేమ్ అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ అవ్వగానే దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆన్సర్స్ ఇవ్వండి అని చెప్పేసి ఒక క్వెషన్ ఒక 4 క్వెషన్స్ పెడతారు. ఆ క్వెషన్స్ పెట్టి ఆ క్వెషన్స్‌కి మీరు ఒక 5 మినిట్స్ డిస్కస్ చేసుకోండి. గ్రూప్ డిస్కషన్ చేయండి. ఆ డిస్కషన్ చేసిన తర్వాత నేను అడుగుతా అని అంటారు. ఆ గ్రూప్ డిస్కషన్స్ అయితాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ నుంచి బయటకొస్తారు. వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక టైం అయిపాయే. ఇక టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతదనమాట. అట్లా ఉంటది. సో, మేక్ ష్యూర్ వెన్ యూర్ ఎప్పుడైతే మీరు క్లాసెస్‌లోకెళ్ళి టాపిక్ అయితే చూసి టాపిక్ మీకు అర్థం కాకపోతే లెక్చరర్స్‌ని అడగండి. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ కేస్ మీకు అందరి ముందు మీకు అడగాలి, నాకు భయము, వాళ్ళేమనుకుంటారో అని ఆ ఫియర్ మీకుంటే మాత్రం క్లాస్ అవ్వగానే ప్రొఫెసర్ దగ్గరికెళ్ళి, సో, నాకు ఈ టాపిక్‌లో ఇది సబ్ టాపిక్ నాకు అర్థం కాలేదు అని చెప్పి మీరు అడగండి. అడిగితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. సో, అట్లా ఏంటంటే ఆ లెక్చరర్స్ తోటి నీకొక కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతదనమాట. ఫ్యూచర్‌లో ఇన్ కేస్ నీకేదైనా జాబ్ రిలేటెడ్ గానీ, పీహెచ్‌డీ చేయాలనుకున్న అప్పుడు అలాంటి లెక్చరర్స్ తోటి నీకు చాలా వరకైతే హెల్ప్ అవుతదనమాట. మెయిల్ ఐడీస్ అవన్నీ గూడా ఉంటాయి. సో, ఆ మెయిల్ ఐడీస్‌కి మీరు వాళ్ళకి మెయిల్ చేస్తే, వాళ్ళు పర్సనల్‌గా మీకు అపాయింట్‌మెంట్ అని బుక్ చేస్తారు. ఆ స్లాట్ టైమ్‌లో మీరెళ్తే, వాళ్ళు ఫ్రీగా కూర్చోబెట్టుకొని ప్రతి ఒక్కటి పాయింట్ పిన్ టు పిన్ మీకది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, మీకు ఇంగ్లీష్ రాకపోయినా ఏం భయపడకండి. మీకొచ్చిన ఇంగ్లీష్‌లలోనే వాళ్ళకి చెప్పండి. దే విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఒకసారి అర్థం కాదంటే మళ్ళీ అడుగుతారు. మళ్ళీ మీరు చెప్పండి. మీకొచ్చిన ఇంగ్లీష్‌లోనో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాళ్ళ వరకు అర్థమైనది వాళ్ళు మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, వరీ కాకండి. బికాజ్ చాలామందికైతే చాలా ఫియర్ ఉంటది. నేను అడిగితే వాళ్ళేమన్నా అనుకుంటారేమో, నా లాంగ్వేజ్ స్కిల్స్ చూసి వాళ్ళు ఇంకేమైనా అనుకుంటారేమో అని. నో, నెవర్. ఎందుకంటే అంతంత లాక్స్ పే చేసి నువ్వు ఫీజ్ కడుతున్నావు. సో, యూ హ్యావ్ ఆల్ ఎలిజిబిలిటీస్ అండ్ ఆల్ రైట్స్ టు ఆస్క్ దెమ్. థర్డ్ టాపిక్ వచ్చేసి అటెండెన్స్. మనకి అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే కొంచెం ఇగ్నోర్ చేసినా నిజంగా మనం వచ్చిన స్టూడెంట్ వీసా మొత్తం క్యాన్సిల్ అయిపోతది. ఒక 1 వీక్ చూస్తారు. ఒక 2 వీక్స్ చూస్తారు. థర్డ్ వీక్ నీకు మెయిల్స్ వస్తూనే ఉంటాయి. దట్ నువ్వు క్లాస్‌కి అటెండ్ అవ్వట్లేదు. ఇదే రిపీట్ అయితే వి గోనా క్యాన్సిల్ యువర్ వీసా అండ్ వి ఆర్ గోనా టు సెండ్ టు యువర్ హోమ్ కంట్రీ అని ఇట్లాంటి మెయిల్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఇలాంటి మిస్టేక్స్‌లు అయితే అస్సలు చేయకండి. నిజంగా చెప్తున్నా ఇక్కడికొచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చేసే ఇవే మిస్టేక్స్ అనమాట. పార్ట్ టైమ్ జాబ్స్ మీద కాన్సంట్రేషన్ పెట్టి ఉన్న ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా కూడా స్పాయిల్ చేసుకుంటారు. మాక్సిమం ఇక్కడ నేను జేషింది, నేనిక్కడ జూషింది, ఎవరిని ఇక్కడ నేను ఉద్దేశించి ఏం మాట్లాడడం లేదు. జస్ట్ నేను నార్మల్‌గా నా థాట్స్ అనుకుంటున్నాననమాట. చాలామంది వచ్చి ఇట్లా పార్ట్ టైమ్ జాబ్‌లో లైక్ సిట్యుయేషన్స్ కూడా అట్లనే డిమాండ్ చేసాయనుకోండి. రెంట్లు కట్టుకోవాలి, గ్రాసరీస్ ఇంకా అవి కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా ఇంటికి పంపించడం ఇట్లాంటివి చాలా వరకు ఉంటాయి. సో, దాన్ని నేను వేరే విధంగా అయితే నేను మాట్లాడట్లేదు. ఆ ఎక్స్‌పెన్సెస్ అంతా గూడా ఉంటాయి. బికాజ్ నేను గూడా త్రూగా నేను వెళ్తున్నాను గాబట్టి నాకు గూడా సిట్యుయేషన్ దెలుసు. సో, ఇగ ఎక్కువ జాబ్స్ చేయడం, షిఫ్ట్‌లు చేయడం ఇంకా అట్లా వల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ అంతా గూడా ఇచ్చేసేస్తారు. సో, అట్లా జేయకండి. వీక్‌లో మహా అయితే 3 డేస్ మాత్రమే క్లాసెస్ ఉంటాయి. 3 డేస్‌లో గూడా 1-2 అవర్స్ మాత్రమే పెడతారు క్లాసెస్. దానికంటే ఎక్కువ నీకు క్లాసెస్ పెట్టరు. ఆ పెట్టే 1-2 అవర్స్ క్లాస్‌లో గూడా నీకు మిడిల్‌లో 15-20 మినిట్స్ బ్రేక్ అయితే వాళ్ళే ఇస్తారు. సో, నువ్వెళ్ళి జస్ట్ కూర్చొని వాళ్ళు ఏం టాపిక్ చెప్తున్నారో అర్థం చేసుకొని రావడమే నీ పని. సో, మీరు అదైతే చేయండి. జాబ్‌దేముంటది నార్మల్‌గా అయితే మీరు ఆ 3 డేస్ పక్కన పెడితే రెస్ట్ ఆల్ డేస్ మీరు వర్క్ చేసుకోవచ్చు. సో, నేనైతే చెప్పేది ఇదే. సో, ఇప్పుడైతే రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి యూకేలో. ముందులాగా అంటే చాలామంది ఎట్లా అంటే వర్క్ ప్లేసెస్‌లో ఉండి ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు నోన్స్ పర్సన్ క్లాసెస్‌కెళ్తే కోడ్ షేర్ చేయడం. వాళ్ళు ఆ వర్క్ ప్లేస్‌లోనే ఉండి ఆ కోడ్‌ని ఇది చేయడం ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అలా జరగడం వల్ల గూడా నీకు చాలా చాలా రిస్కీ థింగ్. అది ఏంటంటే చాలామందికి తెలవని విషయం ఏంటంటే మీరు అటెండెన్స్ ఏస్తున్నప్పుడు అటెండెన్స్ త్రూగా పోర్టల్ నీ లొకేషన్‌ని గూడా ట్రాక్ జేస్తది. ఆ లొకేషన్‌ని ట్రాక్ జేసినప్పుడు
నువ్వు యూనివర్సిటీ ప్రమిసెస్‌లోనే ఉండి నువ్వు అటెండెన్స్ ఏస్తున్నావా లేదా అనేది కూడా వాళ్ళు క్యాచ్ చేస్తారనమాట. ఒక డే చూస్తారు, సెకండ్ డే చూస్తారు, థర్డ్ డే చూస్తారు. ఆన్ ద ఫోర్త్ డే వాళ్ళు కంటిన్యూస్‌గా నీకు మెయిల్స్ పెడతారు. నువ్వు అటెండెన్స్ యూనివర్సిటీలోకి ఉండి నువ్వు అటెండెన్స్ ఇస్తలేవు, నీ లొకేషన్ వేరే దగ్గర ఉంది అని చెప్పేసి చెప్తారనమాట. వాళ్ళు పొలైట్‌గానే చెప్తారు, కానీ మనం చాలా సీరియస్‌గా తీసుకోవాలి దాన్ని. వితౌట్ ఎనీ ఇంటిమేషన్ నీ వీసా క్యాన్సిల్ అయిపోతదనమాట. డైరెక్ట్ నీకు హెచ్ఆర్ఎంసీ నుంచి కాల్ వస్తది. అటెండెన్స్ కూడా నువ్వు క్లాస్‌లోకెళ్ళి కూర్చున్న తర్వాత కొంతమంది ప్రొఫెసర్స్ ఎట్లుంటారంటే, నువ్వు వెళ్ళగానే బోర్డ్ మీద టాపిక్ మీదనే కోడ్ ఇచ్చేస్తారు. ఆ కోడ్‌ను చెక్ ఇన్ చేసేసుకుంటూ కొంతమంది ప్రొఫెసర్స్ అయితే చాలా తెలివిగా మనం ఇట్లనే అంటే మధ్యలో మనం బ్రేక్ ఇచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం కదా! అది సహజం కదా! సో, వాళ్ళు ఎట్లా చేస్తుండంటే నా ప్రొఫెసర్స్ కొంతమందయితే టాపిక్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ చెక్ ఇన్ కోడ్ ఏపిచ్చేసి క్లాస్ స్టార్ట్ చేసేటోళ్ళు. మధ్యలో ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది జాబ్స్ అని అవి ఇవి అని చెప్పేసి మధ్యలో బ్రేక్ ఇస్తే బ్రేక్ టైంలో బ్యాగులు తీసుకొని వెళ్ళిపోతుండే. ఇంకా కొంతమంది ప్రొఫెసర్స్ ఎట్లా చేస్తుండే అంటే క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత టాపిక్ ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కోడ్ ఇచ్చేటోళ్ళు అనమాట. చాలా తెలివిగా చేసేటోళ్ళు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అసైన్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు పాస్ చేయాలా ఫెయిల్ చేయాలనేది అని ఒక్క అసైన్మెంట్ నేను డిసైడ్ చేస్తుంది. సో అసైన్మెంట్స్ విషయంలో అయితే మీరు చాలా శ్రద్ధ కలిగి మీరు అసైన్మెంట్స్ అయితే చేసుకోవాలి. కొంచెం తేడా వచ్చిందని అంటే డామ్ షూర్ మీరు ఫెయిల్ అయిపోతారనమాట. సో మిమ్మల్ని భయపెట్టడం కాదు, జస్ట్ రియాలిటీ నేను చెప్తున్నా. సో అసైన్మెంట్స్ది ఇక్కడ మనకు అసలైన టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అసైన్మెంట్స్లో కూడా ఒక్కొక్క పర్టిక్యులర్ థింగ్కి ఒక్కొక్కలా ఉంటుంది. మన ఇండియాలో అయితే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, లేకపోతే లైక్ ఓరల్ టెస్ట్ అని ఉంటుంది, ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇక్కడైతే మ్యాక్సిమం చాలా కోర్సెస్, ఇది కూడా బేస్డ్ ఆన్ ది కోర్సెస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నా కోర్సెస్లో అయితే నేను జస్ట్ నార్మల్గా ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద నేను ఒక 1000 వర్డ్స్ క్రియేట్ చేసి ఆ టాపిక్ నేను ఎలాబరేట్ చేయాలన్నమాట. మొత్తం అన్నీ ఒక మన మాడ్యూల్లోనే మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆ మాడ్యూల్లోనే బ్రీఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అందులో అన్నీ ఉంటుంది, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారనమాట ముందే. నీకు ఇట్లా 1000 వర్డ్స్ ఉండాలి, 1000 అబోవ్ రావద్దు, బిలో రావద్దు, ఎగ్జాక్ట్ 1000 వర్డ్స్ ఉండాలి. రిఫరెన్స్ ఏమేమి పెట్టాలి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. రిఫరెన్స్, మనం ఫాంట్ సైజ్ ఏం తీసుకోవాలి, లెటర్ సైజ్ ఎట్లా ఉండాలి, ఎన్ని రిఫరెన్సెస్ ఉండాలి, పర్ స్లైడ్స్ వచ్చేసి ఎన్ని నువ్వు కంటెంట్ పెట్టాలి. అంటే ఇన్ కేస్ మీరు ప్రెజెంటేషన్ చేస్తుంటే దానికి రిలేటెడ్గా అసైన్మెంట్ ఒక టాపిక్ మీద చేస్తే మాత్రం మీరు నార్మల్గా ఇట్లా తీసుకోవచ్చు అనమాట. పారాగ్రాఫ్ ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట. సో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉండాలి, 1000 వర్డ్స్ ఇట్లా ఉంటుంది అనమాట. సో అదంతా కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. కొంతమంది ఎట్లా చేస్తారంటే, కొంతమందికి నాది సైటిల్ క్యాంపస్ కాబట్టి వేరే వాళ్ళకైతే రిటర్న్ టెస్ట్లు ఉంటాయి. ఆ రిటర్న్ టెస్ట్లు కూడా చాలా కష్టము. నాకు తెలిసిన కామన్ ఫ్రెండ్స్ వాళ్ళు చాలామంది అయితే ఫెయిల్ అయిపోయినరు, చాలామంది అయితే పాస్ కూడా అయ్యారు. సో అసైన్మెంట్స్ ఎలా చేయాలి, అసైన్మెంట్స్ అనగానే మన మైండ్లో పెద్ద క్వశ్చన్ మార్క్ పడిపోతుంది. సో లైబ్రరీకి వెళ్ళి ఆ టాపిక్స్ రిలేటెడ్గా ఏమైనా బుక్స్ ఉన్నాయా, బుక్స్ అవన్నీ యూస్ చేసి అట్లా చేస్తారు. నేనైతే పర్సనల్గా నా సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయినా, వాళ్ళు ఎలా చేసిర్రు ఏంటి అని చెప్పి నేను అది చేసుకున్నా. ఇన్ కేస్ మీరు ఇచ్చి చేయించుకున్నా కూడా మేక్ ష్యూర్ ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ డిస్ప్లే అవ్వకోకుండా ఇవి చూసుకోండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క యాక్సెస్ ఉంటుంది ప్రొఫెసర్స్ దగ్గర. కొంచెం డౌట్ వచ్చినా కూడా వాళ్ళు కంపల్సరీ నేను వైవాకి పిలిచి నేను అడుగుతారు. ఇన్ కేస్ చేయించుకున్నా కూడా బీ షూర్, మనకు తెలియదు ఎప్పుడు మన బ్యాడ్ ఫేట్ ఉంటుందో. సో నువ్వు ఏదైనా టాపిక్ చేస్తున్నప్పుడు ఆ టాపిక్ని నువ్వు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసే ముందు బీ షూర్ దట్ యూ గోనా ప్రిపేర్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క టాపిక్ నువ్వు ప్రిపేర్ అయిపో. ఎక్కడి నుంచి నువ్వు తీసుకుంటున్నావు, ఈ రిఫరెన్స్ ఎక్కడి నుంచి నువ్వు తీసుకున్నావు, ఈ టాపిక్ సేస్ అబౌట్ ఏంటి, ది అజెండా ఏంటి, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకుని అప్పుడు అప్లోడ్ చేయి. ఇన్ కేస్ వాళ్ళకి నీ మీద డౌట్ వచ్చినా కూడా వాళ్ళు అడిగినప్పుడు క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేసావనుకో, దే విల్ మేక్ దిస్ నేను రాంగ్ అని చెప్పేసి వాళ్ళు నువ్వు రాంగ్ ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ నువ్వు బ్లైండ్గా వాడు టాపిక్ ఇచ్చిండు, వాడికి ఇచ్చేసినావు, వాడు ఇచ్చిండు, నువ్వు అప్లోడ్ చేసినావు అని అనుకో, అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఏంటి ఆన్సర్ చేయలేకపోతే డ్యామ్ షూర్ ఫెయిల్ చేసేస్తారు. నువ్వు వాళ్ళని ఒక ఛాన్స్ ఏమని అడిగితే కూడా ఇవ్వరు. నా ఫ్రెండ్ది కూడా అట్లనే ఇన్సిడెంట్ అయింది.
తను 3-4 టైమ్స్ ఫెయిల్ అయిందనమాట. మొన్ననే రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్‌లో తను పాస్ అయింది. సో, ఇట్లాంటివి గూడా ఉంటాయి. అంటే బయట ఇచ్చి చేసి అని కాదు కానీ, కొన్ని కొన్ని మిస్టేక్స్ మనం జూసుకోవాలి. అసైన్‌మెంట్స్ నువ్వు ఇస్తున్నప్పుడు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఒకేళ అవన్నీ గూడా జూసుకోవాలి. ఇన్ కేస్ మీకు అది రాంగ్‌గా ఉంది అని మీకు ఆ డౌట్ వస్తే, మీరు వెంటనే మీ రిలేటెడ్ ప్రొఫెసర్‌కి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని ఎళ్లి ఆమెకి కంటెంట్ చూపిస్తే, వాళ్ళు మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళు రెక్టిఫై చేస్తారనమాట. ఇక్కడ మార్కింగ్ క్రైటీరియా ఎట్లా ఉంటది. ప్రెజెంటేషన్స్ దానికైతే లైక్ పర్సెంటేజ్ అకార్డింగ్‌గా అయితే క్రైటీరియా అయితే బేస్ చేస్తారు. 70 అబోవ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ క్లాస్ ఉంటది. 60-69 వచ్చిన వాళ్ళకి సెకండ్ అప్పర్ క్లాస్ ఉంటది. 50-59 వచ్చిన వాళ్ళకి లోవర్ సెకండ్ క్లాస్ ఇట్లా ఉంటదనమాట. 40-49 బిలో వచ్చిన వాళ్ళకైతే డైరెక్ట్ ఫెయిల్ అనమాట. అండ్ ఇంకొకటి కూడా ఉంటది డిస్టింక్షన్, పాస్, ఫెయిల్ అని చెప్పేసి. దీని ఆల్ బేస్ మీద అయితే ఉంటదనమాట. సో, ఐ హోప్ నేనైతే ప్రతి ఒక్క కవర్ చేసినాను అనుకుంటున్నా. ఇన్‌కేస్ ఎక్కడైనా కవర్ చేయలేదు అని మీకు అనిపించి మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బాక్స్ సో దట్ ఐ విల్ ట్రై టు డూ ఎ నెక్స్ట్ వీడియో. అండ్ ఐ హోప్ మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. హెల్ప్‌ఫుల్ అవుతదని అనుకుంటున్నా. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.